ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద అష్టాదశోధ్యాయః మోక్ష సన్యాస యోగః. 14వ శ్లోకం. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధం వివిధాచ్చ పృథక్కేష్టాః దైవం చైవాత్ర పంచమం. శరీరము కర్మ చేసేవాడు. శరీరంలో ఉన్న ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి. చెయ్యబడే వివిధములైన పనులు, ఆఖరున దైవ సాయము. ఏ పని చేయటానికైనా నెరవేరటానికైనా ఈ 5 ముఖ్యం. కరణములు అంటే పరికరములు, పనిముట్లు. ఏ పని చేయటానికైనా కొన్ని పనిముట్లు కావాలి. మన శరీరంలో ఉండే పనిముట్లు కాళ్ళు, చేతులు మొదలగు ఇంద్రియాలు. అధిష్టానం అంటే ప్రకృతి. మనలో ఉన్న ప్రకృతి పదార్థాలు మన శరీరము. దైవం అంటే పరమాత్మ. దానినే ఇంకా విధి, కాలము అని కూడా అంటాము. మనందరం పంచకోశ ప్రక్రియ అనే మాటను వినే ఉంటాం కదా. పంచకోశాలు అంటే 5 కోశములు. కోశము అంటే సంచి అని మామూలు అర్థం. వీటినే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇందులో మొదటిది అన్నమయ కోశము. అంటే అన్నముతో, ఆహారంతో పోషించబడేది. ఈ శరీరము కేవలం శరీరం అంటే చాలదు. ఎందుకంటే శరీరము జడము కాబట్టి అందులో ప్రాణం ఉండాలి. ఆ ప్రాణాలు 5: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 ప్రాణములు వాయువుల రూపంలో మనకు శక్తిని, చలనాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఆ ప్రాణం పోతే శరీరం అచేతనం అవుతుంది. దానిని కాల్చడమో పోడ్చడమో చేస్తారు. ఇంకా 3వది మనోమయ కోశము. ఈ చైతన్యవంతమైన శరీరాన్ని నశింపడానికి ఒక శక్తి కావాలి. అదే మనస్సు. శరీరము చేయవలసిన పనులను నిర్దేశిస్తుంది. మనస్సు. ఈ మనస్సు చేసే పనులు మంచివా చెడ్డవా, చేయదగినవా కాదా అని నిర్ణయించే శక్తి ఒకటి ఉండాలి. అదే మనలో ఉన్న విచక్షణ, బుద్ధి. దానినే విజ్ఞానము అని అంటారు. అదే విజ్ఞానమయ కోశము. శరీరము, మనస్సు, బుద్ధి 3 కలిసి చేసే పనుల వలన కలిగే వికారమే ఆనందము. దానిని మనం మనలో ఉన్న అజ్ఞానం వలన ఆనందం అనుకుంటాం. కానీ నిజంగా అది ఆనందం కాదు. అజ్ఞానంతో కూడిన ఆనందం కాబట్టి దానిని ఆనందమయ కోశములని అంటారనమాట. మన శరీరములు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి స్థూల శరీరం, అంటే మన కంటికి కనపడే శరీరం. దీనినే అన్నమయ కోశము అని అంటారు. రెండవది సూక్ష్మ శరీరం, అంటే మనలో ఉన్న ప్రాణము, మనస్సు, బుద్ధి. ఈ 3ంటిని కలిపి అహంకారము అని అంటాము. ఈ 3 కలిపి సూక్ష్మ శరీరం అవుతుంది. అంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల సమ్మేళనము. ఇంకా 3వది వీటి వలన కలిగే ఆనందము. అదే కారణ శరీరము. ఈ శరీరం రావటానికి కారణమైన ఆనంద స్వరూపము. దానినే ఆనందమయ కోశము అని అంటారు. ఈ పంచకోశ ప్రక్రియను ఆధారం చేసుకొని శరీరంతో చేసే పనులకు 5 కారణాలు ఉన్నాయి అని వివరిస్తున్నాడు పరమాత్మ. అవేమిటో ఈ శ్లోకాన్ని చదివి తెలుసుకుందాం. 15వ శ్లోకం. శరీరవాజ్మనోభిర్యత్తు కర్మ ప్రారభతే నరః
న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. నరులు ఏ పని చేయాలన్నా శరీరము, వాక్కు, మనస్సు వీటినే త్రికరణములు అని అంటారు. వీటితో చేసే అన్ని రకములైన న్యాయమైన, అన్యాయమైన, చేయవలసిన, చెయ్యకూడని పనులను పైన చెప్పినట్లుగా 5 కారణములు అయి ఉన్నాయి. మానవుడు ఏ పని చెయ్యాలన్నా ఆ పని న్యాయమైనదైనా, అన్యాయమైనదైనా, చట్టబద్ధమైన, చట్ట విరుద్ధమైన, శాస్త్రవిహితమైన, శాస్త్ర విరుద్ధమైన ఏ కార్యమైనా దానిని ముందు మనసుతో సంకల్పించాలి, బుద్ధితో మంచి చెడు విచారించాలి. వాటిని ఈ శరీరంలో ఉన్న ఇంద్రియములలో చెయ్యాలి. కాబట్టి మనస్సుతో, వాక్కుతో, శరీరముతో చేసే ఏ పనికైనా పై శ్లోకంలో చెప్పబడిన 5 కారణములు తప్పనిసరిగా ఉంటాయి. ఈ శ్లోకంలో నరహ అని వాడారు. నరహ అంటే మానవుడు, విచక్షణా జ్ఞానం ఉన్న మానవుడు. అటువంటి వాడే మనోవాక్కు శరీరములతో కర్మలు కావాలని, చేయాలని సంకల్పించి చేయగలుగుతాడు. కానీ జంతువులు, పక్షులు మొదలైనవి తమకు తోచినవి, తమకు సహాయమైనవి అయిన చేష్టలు చేస్తాయి. వాటిని కర్మలు అనరు, చేష్టలు అని అంటారు. అందుకని 18 లోపు పిల్లలు చేసే పనులను పిల్ల చేష్టలు అని అంటారు. 18 లోపు పిల్లలకు విచక్షణా జ్ఞానం అంతగా ఉండదు. అందుకే 18 లోపు పిల్లలు చేసే ఒప్పందాలకు, అమ్మకాలకు, కొనుగోళ్లకు విలువ లేదు. కాంట్రాక్టులకి అట్లా వేటికి విలువ లేదు, అవి చెల్లవు అని న్యాయశాస్త్రం చెబుతోంది. అందుకే నరులు అంటే మానవులు చేసే కర్మలకు పాపపుణ్యాలు, బంధనాలు కలుగుతాయి. జంతువులు మొదలైన చేసే చేష్టలకు పాపం, పుణ్యం, బంధనములు లేవు. కేవలం అవి తమ పూర్వాకృత పుణ్య పాపములను అనుభవిస్తుంటాయి. ఈ నరులు అంటే మానవులు న్యాయంగా కానీ, దానికి విపరీతంగా కానీ, అంటే అన్యాయంగా కానీ, తమ మనసుతో చేసే సంకల్పాలకు, నోటితో పలికే మాటలకు, చేతులు కాళ్లతో చేసే కర్మలకు పైన చెప్పబడిన 5 కారణాలు అవుతాయి. 16వ శ్లోకం. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యతి కృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. ఈ 5 కారణాలతో చేసే కర్మల విషయం పక్కన పెడితే, ఎవరైతే అజ్ఞానంతో, అవివేకంతో, శాస్త్రజ్ఞానము, బుద్ధి లేకుండా అన్ని కర్మలు నేనే చేస్తున్నాను, అన్నీ నా వలననే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాడో, అటువంటి అవివేకి కర్మల యొక్క దేహము, ఆత్మల యొక్క నిజమైన స్వభావం గురించి తెలుసుకోలేడు. కాబట్టి ఏ పని చేసినా మనలో ఉండే జీవాత్మ కర్మ కాదు. జీవాత్మ కేవలం సాక్షి మాత్రమే. చేసే పనులు చూస్తూ ఉంటుంది. పైన చెప్పిన 5 కూడితేనే ఏ పని చేసినా నెరవేరుతుంది. ఆత్మస్వరూపాన్ని, కర్మల స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోలేని మానవులు ఈ శరీరమే ఆత్మ అనుకుంటూ, అంతా నేనే చేశాను అనుకుంటూ, అంతా నా మహిమ అంటూ ఉంటారు. వారికి ఆత్మజ్ఞానం లేదు, శాస్త్ర పరిజ్ఞానం అసలే ఉండదు. అవివేకంతో అలా మాట్లాడుతుంటారు. అందుకే ఆకృత బుద్ధిత్వాత్ దుర్మతి అని అన్నారు. అంటే స్థిరమైన బుద్ధి లేనివాడు, పరిపక్వత చెందిన బుద్ధి లేనివాడు. దుర్మతి అంటే వాడికి మతి ఉంది కానీ అది కలుషితమైనది, నిజాన్ని చూడలేకపోతోంది, నేనే అన్నిటికీ కారణము అనే భ్రమలో ఉంది. అటువంటి దుర్మతులు ఆత్మస్వరూపమును చూడలేరు, నిజం ఏదో తెలుసుకోలేరు. నేనే ఈ శరీరము, అన్ని పనులు నా వలననే జరుగుతున్నాయి అనే మూఢత్వంలో ఉంటారు. ఆత్మానం
కేవలం అంటే ఈ ఆత్మకు ఏ కర్మ చెయ్యాలని కానీ ఏ కర్మ ఫలమును అనుభవించాలని కానీ లేదు. అది శుద్ధతత్వ చైతన్య స్వరూపం. దానికి ఏది అంటదు. ఉదాహరణ ఇంతకు ముందు చెప్పుకున్నాం. సూర్యకాంతి మంచి వస్తువు మీద చెడ్డ వస్తువు మీద సత్కార్యముల చెయ్యటానికి దుర్మార్గాలు చెయ్యటానికి అన్నిటికీ తన కాంతిని ప్రసరింపజేస్తుంది. కానీ ఆ కార్యములు కానీ వాటి ఫలితములు కానీ సూర్యకాంతికి అంటుకోవు. అది ఎప్పుడూ స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. అలాగే మనలో ఉన్న ఆత్మస్వరూపం కూడా మనం చేసే ఏ కర్మలకు బాధ్యుడు కాదు. ఆ కర్మ ఫలములు ఆత్మకు అంటుకోవు. దీనికి వ్యతిరేకంగా ఆలోచించేవాళ్ళు దుర్మతి అని అన్నాడు పరమాత్మ. మరి నరుడు ఇలా వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే దానికి ఒకటే సమాధానం. అకృత బుద్ధి. వాడికి బుద్ధి ఉంది కానీ అది పరిపక్వత చెందలేదు. అందుకని సనపశ్యతి అంటే ఇటువంటి దుర్మతి నిజాన్ని నిజంగా చూడలేడు. దానికి విరుద్ధంగా చూస్తాడు. నేను వేరు, శరీరం వేరు అని అనుకోడు. నేనే ఈ శరీరం, అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నా వల్లనే జరుగుతున్నాయి అనే అహంకారంతో ఉంటాడు. వీడు కళ్ళు ఉండి కూడా గుడ్డివాడు. మరి ఈ దుర్మతి బుద్ధి పరిపక్వత చెందాలంటే గురువును ఆశ్రయించాలి, శాస్త్రాలను చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కటే మార్గం. హరే కృష్ణ.